నిన్ను వల్ల నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అని చెప్పి దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసుప్రభువు వారు. నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు, నీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, నీ కొడుకులు, బిడ్డలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరైనా సరే నీకు అనుకూలంగా నిన్ను ప్రేమించే వారిగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నీవు ప్రేమిస్తున్నావు, బాగుంది సరే. కానీ నీకు ద్వేషంగా, నిన్ను వ్యతిరేకంగా, విరుద్ధంగా, నిన్ను దూషిస్తూ నీవు అంటే పడకుండా ఉన్నటువంటి వాళ్ళని, నీకు వ్యతిరేకంగా, విరోధంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళని నీవేం చేస్తున్నావు బిడ్డ అని ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగువానని, నీ పొరుగువాడంటే నీ ఎవరో కాదు, నీ ముందు ఉన్నటువంటి వాళ్ళు, నీ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు, నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు, నీ ముందంటే నీతో పాటు కలిసిమెలిసి ప్రతి ఒక్క విషయంలో నీ ఇంటి ఎదురు ఉన్న వాళ్ళని సరే, ఎక్కడ ఎటువంటి స్థితిలో సరే, ఎవరైనా ఆపదలో అర్జెంటుగా అవసరంలో ఉన్నటువంటి వాళ్ళని సరే నువ్వు ఆదుకునే స్థితిలో నిర్లక్ష్యము నిరాక్షేపంగా పోతూ వస్తున్నావేమో. కాబట్టి దేవుడే మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి నిన్ను ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో అనేక అటువంటి వాళ్ళని కూడా, బయట వాళ్ళని కూడా, నీ పొరుగు వాళ్ళని కూడా గొప్ప ప్రేమించి బిడ్డని మాట్లాడుతూ దేవుడు గొప్ప మాదిరికరంగా దేవుడు అనేక మంది గొప్ప ప్రేమిస్తూ వచ్చిన మన తండ్రి యేసుప్రభువు వారు.